నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఒక మాట ప్రవచనం దేవుడు చెప్పి ఉన్నాడు. నేను ఆ మాటని ప్రవచిస్తున్నాను. అది ఎవరు చెప్పి ఉన్నాడంటే దేవుని యొక్క సంఘములకు, క్రీస్తు శరీరములకు ఆయన ప్రవచించి ఉన్నాడు. ఏంటిది ఆ ప్రవచనం అంటే, ఇప్పటి వరకు మీరు ఏ బాధలలోనైతే, ఏ కష్టంలోనైతే, ఏ దుఃఖంలోనైతే, ఏ వేదనల గుండా అయితే మీరు వెళ్తున్నారో, ఇప్పటి వరకు మీ జీవితంలో దేవుని యొక్క శక్తి లేకుండా కేవలము అప్రెషన్, డిప్రెషన్, లేదంటే మీ యొక్క కుటుంబంలో సాతాను మిమ్మల్ని బంధిస్తూ బాధిస్తూ కనిపించినట్లయితే, సో దేవుడు చెప్పి ఉన్నాడు, దేవుడు ఈరోజు చెప్పమని చెప్పి ఉన్నాడు. ఏంటిదంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క హస్తమును మీ పైన మీరు చూడబోతున్నారు దేవుని యొక్క సంగమా. సో దేవుని యొక్క హస్తములు, దేవుని యొక్క ఆత్మ కార్యములను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మీరు మీ కుటుంబంలో అనుభవించబోతున్నారు. అంటే ఇప్పటి వరకు మీ జీవిత దినములలో కేవలము ఏమి చూస్తున్నారు, బాధ దుఃఖం చూసినట్లయితే దేవుడు గుడ్ న్యూస్ చెప్తున్నాడు. మీ యొక్క జీవితంలోకి సమాధానాన్ని తీసుకురాబోతున్నాడు, అద్భుతములను చేయబోతున్నాడు. కారణం దేవుడు తన యొక్క అపోస్తులని, ప్రవక్తలని ఆయన లేవనెత్తబోతున్నాడు. సో ఆయన లేవనెత్తి దేవుడు గొప్ప కార్యములను మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ ప్రవచనములు దేవుడు ఆయన నెరవేర్చబోతున్నాడు. సో మన సంఘంలో, మన నల్గొండలో ఆయన ఈ కార్యములను కూడా ఆయన చేయబోతున్నాడు. ఇక్కడ కూడా అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క హస్తములు మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో అనుభవించబోతున్నారు. కారణం ఏంటిదంటే దేవుడు తన యొక్క ప్రవక్తలని, అపోస్తలులని ఆయన లేవనెత్తుతున్నాడు. ఆయన యొక్క హస్తము వారికి తోడుగా ఉండి గొప్ప కార్యములను వారు చేయబోతున్నారు.